యోగాపై అందరిలో అవగాహన కల్పించేందుకే యోగాంధ్ర అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పర్యాటక ప్రదేశాల్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా జిల్లాలోని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణంలో శుక్రవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ క్షేత్రంలో కొలువుదీరిన రామనారాయణుని పాదాల చెంత రామధనస్సు ఆకృతిలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ సహా సుమారు 1500 మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, అలాగే ప్రజలు భక్తి ప్రపత్తులతో యోగాసనాలు చేశారు. ప్రతి కుటుంబానికి యోగా పరిచయం చేయాలి, యోగా తాలూకు ప్రాముఖ్యత తెలియాలని రాష్ట్రమంతా కూడా ఈ నెల యోగా మంత్ అని అనౌన్స్ చేసి యోగా శిక్షణా కేంద్రాలు ప్రతి డిస్ట్రిక్ట్లోని ప్రతి మండలాల్లోని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే యోగా అనేది మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తి. మనం ఎన్నో హిందూ ధర్మం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. మరి అందులో యోగా తాలూకు ప్రాముఖ్యత అనేది మన వాళ్ళందరికీ కూడా పరిచయం చేస్తే వాళ్ళ తాలూకు బాడీ సైన్స్, ఆరోగ్యకరమైనటువంటి బాడీని పెంపొందించడానికి ఏ రకంగా తోడ్పడుతుందని ఒక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి యోగా మంత్ కింద డిక్లేర్ చేసి ఈరోజు ఇక్కడ రామనారాయణం విజయనగరం జిల్లాలో విజయనగరం కేంద్రంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అందరితో కలిపి కలెక్టర్ గారు ఆధ్వర్యం, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, నోడల్ ఆఫీసర్ గారి